అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పాల తాలికలు మొదటిసారి చేసేవాళ్ళు కూడా నేను చూపిస్తున్న విధంగా చేస్తే తాలికలు అనేది అస్సలు విరిగిపోకుండా చాలా బాగా వస్తుందండి. మరేమాత్రం ఆలస్యం చేయకుండా పాల తాలికలు పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ గ్లాసున్నర పొడి బియ్యపిండి తీసుకోవాలండి. టీ గ్లాస్ తోటి నేను వేస్తున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అన్నీ కొలతగా వేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద ప్లేట్లో వేసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యపిండిలో ఒక స్పూను తురుముకున్న బెల్లం వేసుకోవాలి. తర్వాత చిన్న స్పూన్ తోటి చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవటం వల్ల తాలికలు అనేది చప్పగా లేకుండా బాగుంటాయండి. ఈ విధంగా బెల్లం అనేది పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. నేను ముందే ఒక 30 నిమిషాలు సగ్గుబియ్యం ఇలా నానబెట్టేసాను. మరి ఎక్కువసేపు అవసరం లేదండి, పాలలో ఉడికిస్తాం కదా, ఈ విధంగా నానితే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఈ గిన్నెలో గ్లాసున్నర తురుముకున్న బెల్లం వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాసున్నర బెల్లం అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పావు గ్లాసు నీళ్లు పోసుకుని బెల్లం కరిగించుకోవాలి. పాకమేమి రానవసరం లేదండి. చూడండి, ఇలా కాస్త పొంగొచ్చినట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ అనేది కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇదే గ్లాస్ తోటి కొలతగా వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్ అయితే బియ్యపిండి తీసుకున్నాం అదే గ్లాస్ తోటి అన్నీ కూడా కొలతగా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నీళ్ళు ఇలా మరుగుతుండగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత మరి ఎక్కువసేపు అయితే ఉడికించకూడదండి. చూడండి, సగ్గుబియ్యం అనేది ఈ విధంగా పైకి తేలిని అనుకోండి, సగ్గుబియ్యం ఉడికినట్లే. మళ్ళీ మనం పాలలో ఉడికిస్తాం కదా, అందుకని ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బియ్యపిండిలో ఈ నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడే పోసి కలుపుకోవాలండి. ఫస్ట్ చేత్తో కలుపుకుండా ఇలా గరిటెతోటి కలుపుకోండి. నీళ్ళు అనేది వేడిగా ఉన్నాయి కదా, ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా సగ్గుబియ్యం నీళ్లు వేసి కలపటం వల్ల తాలికలు అనేది విరిగిపోకుండా బాగా వస్తాయండి. ఇప్పుడు చేతితోటి బాగా మెత్తగా కలుపుకోవాలి. చేతిలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలండి. ఈ విధంగా చేస్తే తాలికలు అనేది అస్సలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. మనం కలిపేటప్పుడే పిండి అనేది జిగురుగా ఉంటుంది, అందువల్ల తాలికలు అనేది చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా పిండి కలుపుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం గిన్నెలో 3 గ్లాసులు పాలు పోసుకోవాలి. బాగా చిక్కగా ఉన్న పాలే పోసుకోండి, పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇవి పచ్చపాలేనండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అన్నీ కొలతగా వేసుకోవాలి. ఇలా చికెన్ పాలు పోస్తేనే మనకి చాలా కమ్మగా ఉంటుంది. ఈ పాలు మరిగేలోపు మీకు పిండి చూపిస్తున్నాను. 5 నిమిషాల తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. చేతికి ఇలా నెయ్యి రాసుకుని కలుపుకోండి. ఇప్పుడు 2 చేతులకు కూడా నెయ్యి అప్లై చేసుకుని తాలికలు అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పిండి తీసుకుని తాలికలు చేసుకోవాలి. మా అత్తయ్య గారు అయితే ఇలా చేయరండి. మట్టి మూతకి రంధ్రాలు ఉంటాయి, ఆ మట్టి మూతని డైరెక్ట్గా బాండీ మీద పెట్టేసేసి పిండి ముద్ద తీసుకెళ్ళి ఒత్తేస్తారు. చాలా బాగా చేస్తారు. నేను ఇంకొకసారి మీకు ఆ విధంగా ఎలా చేసుకోవాలో కూడా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు చేతితోటి చేసుకున్నాం కదండి, ఇంకా ఈజీగా మీకు అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టుగా మీకు చేసి చూపిస్తున్నాను. ఇలా జంతికల మౌల్డ్కి నెయ్యి అప్లై చేసుకుని ఈ పిండి ముద్ద అనేది పెట్టుకుని చూడండి, ఈ విధంగా జంతికల మౌల్డ్ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాలు కాస్త మరుగుతున్నాయి. ఇట్లా 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎందుకు వేసుకోవాలంటే మనం తాలికలు వేసిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం కోసమని ఇలా నెయ్యి వేసుకోవాలండి. ప్లస్ పాయసం కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం తాలికలు అనేది జంతికల మౌల్డ్ తోటి ఎలా వేసుకోవాలో మీకు చేసి చూపిస్తున్నాను. ఇలా 2 ఇంచులు వచ్చేంత వరకు ఒత్తి మనం దాన్ని ఇట్లా బ్రేక్ చేసేయాలి పిండిని. చూడండి, ఒకే దగ్గర పెట్టుకుని మౌల్డ్ అనేది ఒత్తుకోవాలి. ఇలా తిప్పకూడదు. మనం జంతికలు వేసేటప్పుడు తిప్పుతాం కదా, అలా తిప్పకుండా ఒకే దగ్గర పెట్టుకుని వేసుకోవాలి. నేను చేత్తో చేసినవి కూడా వేసేస్తున్నానండి. వేసిన వెంటనే తాలికల్ని కదపకూడదు అసలు. ఇప్పుడు మిగిలిన పిండి గిన్నెలో వేసుకుని ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోసి ఎక్కడ కూడా ఉండలు అనేది లేకోకుండా బాగా కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకోకుండా చూడండి, ఈ విధంగా పల్చగా కలుపుకోవాలి.
నేను చిక్కన పాలు పోసాను, మీగడ కట్టేసింది. పర్వాలేదండి, చిక్కన పాలతో చేస్తేనే పాయసం అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్న పిండి ఒకే దగ్గర పోయకుండా ఇలా చుట్టూతా పోసుకోవాలి. ఒకే దగ్గర పోసామనుకోండి ఉండగట్టేస్తుంది. అందుకని చుట్టూతా పోసుకుని చాలా నిదానంగా తాలికలు అనేది కలుపుకోవాలి. స్పూన్ తోటి ఇలా తాలికని బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయింది అనుకోండి, తాలికలు అనేది ఉడికినట్టు అనమాట. స్టవ్ సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే పాయసం అనేది చిక్కగా ఉంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి గిన్నె కింద పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం సిరప్ వేసుకోవాలి. ఈ సిరప్ అసలు వేడిగా ఉండకూడదండి, కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే సిరప్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి పాలు విరిగిపోకుండా పాయసం చాలా బాగా వస్తుంది. బెల్లం సిరప్ వేసేటప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకుని పోసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. బెల్లం సిరప్ అంతా పాయసంలో కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో 3 దంచుకున్న యాలకులు వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. పాయసంలోకి కాస్త కొబ్బరి ముక్కలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత 2 స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ ఎప్పుడైనా కానీ లాస్ట్లో వేసుకుని వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలి. ఇప్పుడు పాయసంలో వేసేసుకుని కలిపేసుకోవటమే. చాలా బాగుంటుందండి కమ్మగా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. అస్సలు ఫెయిల్ అవటం ఉండదు, చాలా బాగా వస్తుంది. నేను చేసి చూపించిన పాల తాలికల పాయసం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.